ఓం నమశివాయ. పరమేశ్వరుణ్ణి పూజించటం వలన జీవుడికి అనేక లాభాలు కలుగుతాయి. వాటిల్లో పాశాల నుంచి, బంధాల నుండి విముక్తి కలిగించటం అనేది ఒకటి. ఆగమాల ప్రకారము 8 పాశాలు చెప్పబడ్డాయి. పాశముక్త స్వయం శివ అనే ఆగమవాక్యము. అంటే మనుష్యుడికి లేదా జీవుడికి ఉండే 8 పాశాల నుంచి ఆయన విముక్తిని కలిగిస్తాడట. నిజానికి ఇవి ప్రకృతి వికారాలే. వీటిలో తాదాత్మ్యం చెందటమే బంధము. అలా తాదాత్మ్యం చెందితేనే జీవుడు. ఆ బంధం వదిలిపోతే శివుడు. ఆ పాశాలు ఏంటి అంటే ఘృణ, లజ్జ, భయ, శంఖ, జుగుప్స, కుల, శీల, జాతి అనేవి. ఈ ఘృణ అనేది దుఃఖాన్ని తట్టుకోలేని లక్షణాన్ని ఘృణ అంటారు. వెనుకంజ వేయడము, తనను తాను తక్కువగా భావించుకోవడం అనేది లజ్జ. వీటి నుండి మనని విముక్తుని చేసి పశుపాశనియామకుడైన పరమేశ్వరుని ఉపాసించటం, ధ్యానించటం కర్తవ్యాలుగా కలిగి ఉన్నప్పుడు ఈ 8 పాశాల నుండి జీవుడు విముక్తుడై ముందు శాంతిని పొందుతాడు. శాంతిని పొందితే భగవంతుడి గురించి తెలుసుకుంటాడు. భగవంతుని గురించి తెలుసుకున్నవాడు ఆయన పూజించేందుకు సిద్ధుడవుతాడు.